హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి కొన్ని రీజన్స్ వల్ల వీడియో పెట్టలేదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే, మనం ప్రెడిక్ట్ చేసిన విధంగానే నడిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఈరోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా, యశస్వి జైస్వాల్ సెంచరీ, తర్వాత కేఎల్ రాహుల్ 77కి అవుట్ అయిపోయారు. తర్వాత మిగిలిన వచ్చిన బ్యాట్స్మెన్స్ మంచి పార్ట్నర్షిప్తో ఇండియన్ టీం ఈరోజు స్కోర్ని ఒక అన్చేజబుల్ స్కోర్ కింద మార్చడం, అంటే 487 రన్స్ కింద మార్చడానికి మెయిన్ రీజన్గా ఇద్దరే కనపడుతున్నారు. ఒకటి యశస్వి జైస్వాల్ అయితే, రెండవది కింగ్ కోహ్లీ చాలా రోజుల తర్వాత సెంచరీ చేశారు. నాకు తెలిసి మేబీ లాస్ట్ సెంచరీ వరల్డ్ కప్లో ఏమో చేసినట్టున్నారు. నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను తప్పైతే కింద కామెంట్లో చెప్పండి. సో ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రతి ఒక్కరు తమ కాంట్రిబ్యూషన్ చేసి ఇండియన్ స్కోర్ కొంచెం లీడ్ 500 లీడ్ దాటించడానికి వెళ్ళిపోయింది. తర్వాత కోహ్లీ సెంచరీ స్పెషల్ ఈరోజు, ఎందుకంటే 81th సెంచరీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. కోహ్లీ కొట్టాడు. తర్వాత యశస్వి జైస్వాల్ 161 రన్స్ కొట్టి ఇండియన్ టీంకి మెయిన్ కాంట్రిబ్యూటర్గా ఉన్నాడు. తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కానీ, తర్వాత మధ్యలో వచ్చిన చిన్న బ్యాట్స్మెన్స్ కానీ వాళ్ళు చేసిన స్కోరు మ్యాచ్ని కొంచెం స్ట్రాంగ్ కమాండబుల్ పొజిషన్లో పెట్టారు. తర్వాత మ్యాచ్ నిన్న క్లోజింగ్ ఎక్కడైందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వికెట్ పడకుండా మంచి మళ్ళీ రన్ రేటు జోడించారు. తర్వాత కోహ్లీ రావడంతో మనకు స్పెషల్. కోహ్లీ ఈరోజు బ్యాటింగ్ విధానం చూస్తే నిదానంగా, కాన్సన్ట్రేటెడ్గా, స్టడీగా గ్రీస్లో ఎక్కువసేపు నిలబడాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ చేశాడు బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ ఎంత దాకా వచ్చిందంటే సెంచరీ కొట్టి మన కోహ్లీ ఎందుకు స్పెషల్లో, సెంచరీ స్పెషలిస్టో తెలియజేయడానికి చేసింది. ఈరోజు కోహ్లీ సెంచరీ స్పెషల్, ఎందుకంటే చాలా రోజుల నుంచి కోహ్లీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పుడు సెంచరీ కొడతాడా అని. లాస్ట్కి ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది. అంటే కళ్ళు కాల్చేలాగా ఎదురు చూశారు కోహ్లీ ఫ్యాన్స్. వాళ్ళ కోరిక నెరవేరింది. తర్వాత యశస్వి జైస్వాల్ బ్యాటింగు క్లాసికల్ బ్యాట్స్మెన్. తర్వాత కేఎల్ రాహుల్ కొంచెం తొందరగా అవుట్ అయినా కూడా తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ స్కోర్ని, రన్ రేట్ని, పార్ట్నర్షిప్ని స్టడీగా బిల్డ్ చేసుకుంటూ మనకు 487 రన్స్ లీడ్లోకి తీసుకొచ్చారు. లీడ్లోకి తీసుకురావడంతో మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఇప్పుడు 90 to 95%కి పెరిగిపోయినాయి. అంటే మనం ఇంకా 100% గెలిచే ఛాన్సెస్ దగ్గరికి వచ్చాము. ఎందుకు 100% గెలుస్తున్నాము అని నేను చెప్తున్నానంటే, తర్వాత మన థర్డ్ సెషన్లో మన వాళ్ళు డిక్లేర్ చేసేసారు కదా, 487కి డిక్లేర్ చేసేసారు మ్యాచ్ని. తర్వాత మన లీడ్ 500 దాటి వెళ్ళిపోయింది. సో మనం 500 లీడ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇంక ఇండియా గెలుస్తుంది అనుకున్నారు. అలాగనే థర్డ్ సెషన్లో బౌలర్స్ ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. బూమ్రాకి 2 వికెట్లు ఏమో పడినట్టున్నాయి, మిగిలిందేమో సురాజ్కి ఎవరికో పడినట్టుంది. రాగానే థర్డ్ సెషన్లో ఫైనల్ సెషన్ ఆఫ్ డేలో వికెట్లు ఆస్ట్రేలియా 12 రన్లకే 3 వికెట్లు కోల్పోయింది. అంటే ఏ దశలో కూడా ఎప్పుడైతే ఫస్ట్ డే థర్డ్ సెషన్ నుంచి స్టార్ట్ అయిన ఆస్ట్రేలియా పతనము ఈరోజు థర్డ్ సెషన్ వరకు కంటిన్యూ అయింది. అంటే బౌలింగ్లో ఒక రకంగా ఫెయిలియర్ అని చెప్పుకోవాలి. తర్వాత బ్యాటింగ్లో ఫెయిలియర్. బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటింగ్ని తొందరగా అవుట్ చేయలేక ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు వికెట్లు కోల్పోయి ఫెయిల్ అయ్యారు. సో ఏ దశలో ఇప్పుడు ఆస్ట్రేలియా 500 రన్స్ చేజ్ చేసే ఛాన్సే లేకుండా కనపడుతుంది. సో ఇండియాకి 100% గెలిచే ఛాన్సెస్ క్లియర్గా అయిపోయింది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం ఫస్ట్ 3-4 వీడియోలో, ఇండియా నిన్నంతా బ్యాట్ చేసి ఈరోజు ఈవినింగ్ థర్డ్ సెషన్లో డిక్లేర్ చేస్తే ఇండియాకి గెలిచే ఛాన్సెస్ ఉంది. అలాగే స్కోర్ కూడా పెంచుకుంటూ పోయి వికెట్లు పడినా కూడా ఒక కాంపిటేటివ్ స్కోర్ 400 దాటి 350 to 400 దాటి కొట్టగలిగితే మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పినాం. సో ఇండియా మనం అనుకున్న మించిన స్థాయికి పర్ఫామ్ చేసి 487 దాదాపు 500 రన్స్ కొట్టేంత పని చేశారు. లీడ్ 500 దాటి వెళ్ళిపోయింది. సో చూడండి ఆస్ట్రేలియాని ఎలా చెడుగుడు ఆడుకున్నారు.
పర్ఫెక్ట్ వే ఆఫ్లో ప్రొజెక్టెడ్. ఇంతగా న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్యూర్ని ఈ సిరీస్లో కవర్ చేసుకున్నారు. సో దాని తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా తొందరగా వికెట్లు కూలిపోయి ఇప్పుడు డీప్ ట్రబుల్లో ఉంది. 12-3 అంటే ఇంకా 7 వికెట్స్ చేతిలో ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా 500 స్కోర్ని చేంజ్ చేయాలి. అది ఇంకా నియర్లీ ఇంపాసిబుల్లా కనపడుతున్నా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏమన్నా అద్భుతం చేస్తే స్కోర్ చేంజ్ అవ్వకపోయినా డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. 100% స్కోర్ చేంజ్ చేసే ఛాన్సే లేదని కనపడుతుంది. సో ఇండియా విజయం ఖాయంలానే కనపడుతుంది. సో వాళ్ళు రేపు 2 రోజులు డిఫెండ్ చేసుకోగలిగితే డ్రా ఏమైనా అవ్వచ్చు, కానీ వినే ఛాన్స్ ఆస్ట్రేలియాకి లేనట్టే కనపడుతుంది. ఎందుకంటే వికెట్లు ఈరోజు పతనమైన విధానం చూస్తే ఆస్ట్రేలియా ఏ దశలో కోలుకునేటట్టు కనపడలేదు. దాన్ని బట్టి మన ఇండియన్ టీము ఈరోజు అద్భుతంగా పర్ఫామ్ చేసినట్టు చెప్పుకోవచ్చు. కొన్ని వికెట్స్ పడ్డాయి మన వాళ్ళు, యాజ్ యూజువల్గా వికెట్స్ పడతాయని అందరికీ ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి. సో దీన్ని బట్టి మనం గెస్ చేసిందంటే ఈ ఫస్ట్ టెస్ట్ మాత్రం ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసినాం కదా, ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్లే చేయాలంటే మినిమం 4-0తో గెలిస్తేనే కానీ మన ఇండియన్ టీము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈరోజు పర్ఫార్మెన్స్ చూస్తే 4-0తో గెలిచే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మన ఇండియన్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఇంప్రూవ్ అయింది ఒక టెస్ట్లో. ఒక టెస్ట్లోనే నువ్వు ఇంత హైప్ ఇస్తున్నావంటే మరి ఒక సిరీస్లో ఓడిపోయినప్పుడే మన ఇండియన్ మీద అంత నెగిటివ్ వచ్చినప్పుడు ఒక మ్యాచ్లో గెలిస్తే అంత పాజిటివ్ రావచ్చు కదా. నేను అదే చెప్తున్నా. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే 4-0తో గెలిచే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఇండియా. సో నేను ఓన్లీ జస్ట్ ఇది ప్రిడిక్షన్ చెప్పినాను. ఇది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే, నా ప్రిడిక్షన్స్ నా స్టాట్స్ నచ్చితే, నాకు ఏమైనా తప్పుంటే కింద కామెంట్లో చెప్పండి. సో నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.